కలియుగ వైకుంఠనాథుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని సాధారణ రోజుల్లో దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో తరలి వస్తారు. అలాంటిది బ్రహ్మోత్సవాల వేళ అటు మూలమూర్తితో పాటు 4 మాడ వీధుల్లో శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీవారిని దర్శించుకునేందుకు మరింత సంఖ్యలో భక్తులు తరలి వచ్చేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ 9 రోజుల పాటు అటు మూలమూర్తి దర్శనం, ఇటు 4 మాడ వీధుల్లో విహరిస్తున్న శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి ఏర్పాట్లు చేసింది. ఓవైపు భక్తులకు స్వామివారి దర్శనమే కాకుండా తిరుమలలో బస చేసేందుకు ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు, విఐపి బ్రేక్ దర్శనాలు విషయంలో ఎలాంటి క్రమబద్ధీకరణ చేస్తున్నారు, ఇలాంటి విషయాలను తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వారు తెలుసుకుందాం. సార్ నమస్తే. బ్రహ్మోత్సవాలు అంటే ఎంతో పవిత్రంగా భావిస్తారు భక్తులు, అధిక సంఖ్యలో తరలి వస్తారు. అసలు ఈ ఏడాది బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు? అది కాకుండా చైర్మన్గా మీకు తొలి బ్రహ్మోత్సవాలు, వీటిని ఎలా నిర్వహించాలనుకుంటున్నారు? ఓం నమో వెంకటేశాయ. మీరు అన్నట్లుగా ఈ నూతన పాలక మండలి ఏదైతే ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారి ఈ బ్రహ్మోత్సవాలు, ఈ యొక్క బ్రహ్మోత్సవాలని అంగరంగ వైభవంగా ఎన్నడూ లేని విధంగా చేయాలని పాలక మండలిలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చక్కచక్క జరుగుతున్నాయి. అదేవిధంగా వసతి అన్ని లక్షల మందికి కల్పించడం సాధ్యం కాదు. వాళ్ళకి అన్నప్రసాదాలు అయితే ఎంతమంది వస్తే అంతమందికి కూడా తయారు చేయడానికి సిద్ధమయ్యాం. అదనంగా 8 లక్షల లడ్డూల్ని తయారు చేసి రెడీగా ఉంచడం జరుగుతుంది. ఇక భోజన వసతి అయితే మీరు చెప్పక్కర్లేదు. మెయిన్ సెంటర్స్ ఏదైతే కూడళ్ళు ఉన్నాయో ఆడ కూడా వాళ్ళకి మొబైల్ ద్వారా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని, ఆ వ్యాన్స్ లో ఫుడ్ ప్యాకెట్లు కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి మంచినీరు అయితే ఉంది, పిల్లలకైతే వాళ్ళకి మిల్క్, బిస్కెట్లు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ గరుడోత్సవం రోజున ఇంకా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ రోజు అధిక సంఖ్యలో భక్తులు రాబోతున్నారు మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. దానికి అనుగుణంగానే మేము ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ రోజు శ్రీవారు సుమారు 8 నుంచి 10 గంటల వరకు, అంటే అంతసేపు స్వామివారు మాడవీధుల్లో ఊరేగిస్తారు. ఆ సమయంలో ఎన్ని లక్షల మంది వచ్చినా గానీ ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకొని వెళ్లే రకంగా ఏర్పాట్లు చేస్తున్నాం. వాళ్ళకి అన్నప్రసాదాలు ఇవ్వటం అవన్నీ చేయటం కూడా జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేవు. భక్తులందరూ కూడా నిర్భయంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్లాల్సిందిగా ఈ టీవీ ద్వారా నేను కోరుతున్నాను. సార్, అంటే ఇప్పుడు మనకు సాధారణ రోజుల్లో అయితే విఐపి బ్రేక్ దర్శనాలు, అదేవిధంగా ఆర్జిత సేవలు, ఇలాంటి సమయం అంతా ఉంటుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి ఈ విఐపి బ్రేక్ దర్శనాలను క్రమబద్ధీకరించడం కానీ, సంఖ్య తగ్గించడం కానీ, ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించడం, ఇలాంటి ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? ఆర్జిత సేవలన్నీ అది మామూలుగా జరుగుతాయి. ఈ విఐపి బ్రేక్ అనే విషయంలో మాత్రం కొంత మాడిఫై చేసాం. ఎందుకంటే ఎవరైనా విఐపి వివిఐపీలు వస్తే సెల్ఫ్ గా వస్తే వాళ్ళకి దర్శనం చేయించడం జరుగుతుంది. వాళ్ళ రెఫరల్ ఇస్తే మాత్రం వాళ్ళని ఈ 10 రోజులు అవాయిడ్ చేయడం జరుగుతూ ఉంది. సిఫార్సు లేఖలు మాత్రం మేము తీసుకోదలుచుకోలేదు ఈ 10 రోజులు. మిగిలిన విఐపీలు డైరెక్ట్గా వస్తే వాళ్ళు తప్పకుండా దర్శనాలు చేసి పంపిస్తాం. అంటే సార్, ఇప్పుడు మనకు ఈ అన్నదాన సత్రం, బెంగమామ అన్నదాన సత్రం కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో ఉన్న అన్నదాన కేంద్రాలలో అదనపు సమయం ఏమైనా అన్నదానం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామా? ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం? ఎంతమంది భక్తులైనా రాని, ఎన్ని లక్షల మంది అయినా రాని, మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళందరికీ ఈ ఆహార పదార్థాలు పంపిణీ చేయడానికి. ఎవరైతే ఆ గ్యాలరీస్లో ఉంటారో వాళ్ళకు కూడా ప్రతి 3 గంటలకి వాళ్ళకి ఆహారం అందించడం జరుగుతుంది. గతంలో వైకుంఠ ఏకాదశి కూడా చేశాము. దానికన్నా బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి అన్నప్రసాదాలకి మాత్రం, తర్వాత లడ్డు ప్రసాదాలకు కూడా ఏమీ లోటు లేకుండా చేస్తున్నాం. సో అంటే మనకు తిరుమలలో బసక అన్నది లిమిటెడ్గానే ఉంటుంది. అకామిడేషన్ అన్నది 7,500 రూములు, 8,000 రూములకు మించి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కదా, అట్లాంటి వారికి తాత్కాలిక ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? 24వ తారీఖు నాడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా ఆ దేవదేవునికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి రాబోతున్నారు. వారితో పాటు నూతనంగా ఎన్నికైనటువంటి ఉపరాష్ట్రపతి గారు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా 24 రాత్రి ఇక్కడే ఉంటారు. 25వ తారీఖు AC5 ప్రారంభోత్సవం చేస్తాము. అక్కడ మనం ఒక 10,000 మందిని రోజుకి అకామిడేట్ చేయొచ్చు. అదేవిధంగా ఉన్న వసతినే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ జర్మన్ షెడ్లు వేయటం అది ఇది అన్నీ ఆచరణ సాధ్యం కాదని అనుకుంటున్నాను.
సార్ అంటే మనకు వాహన సేవలు బ్రహ్మోత్సవాలలో అత్యంత ఇంపార్టెంట్ ప్రాధాన్యత ఉన్నది ఈ గరుడ వాహన సేవ. ఈ గరుడ వాహన సేవ రోజు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు, వాహనాలు కూడా పెద్ద ఎత్తున వస్తాయి. ఈ కనుమ రహదారుల్లో 24 గంటలు సాధారణ రోజులైతే రాత్రి 10:30 తర్వాత అనుమతించరు, తెల్లవారుజాము 4 తర్వాతనే అనుమతిస్తున్నాము. గరుడ సేవ రోజు కానీ లేకపోతే బ్రహ్మోత్సవాలలో కానీ వాహనాలు రాకపోకలు వీటికి సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? నిర్ణయం తీసుకున్నామండి. అది 24 గంటలు ఘాట్ రోడ్లు ఓపెన్ ఉంటాయి, అందులో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ గరుడ సేవ రోజున ఈ 2 వీలర్స్ని అవాయిడ్ చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది 2 వీలర్స్లో వస్తే పైన ఇబ్బందులు పడతారని 2 వీలర్స్ వరకు ఆపాలని అనుకున్నాం మేము. దాన్ని బట్టి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పైన పార్కింగ్ కూడా ఎల్ఎన్టీ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉన్నారు. చూడాలి వాళ్ళు ఎంతవరకు మానిటర్ చేసి ఎక్కడెక్కడ పార్కింగ్ ఖాళీ ఉంది ఏంటి అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు మనకు సూచనలు ఇస్తూ ఉంటారు. సరే, అంటే ఈ భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కదా, చిన్నపిల్లలు కానీ సంబంధించి లేకపోతే భద్రతకు సంబంధించి అదనంగా మనం ఏమైనా గరుడ సేవ రోజు భద్రతకు సంబంధించి సిబ్బంది పెంచడం, బ్రహ్మోత్సవాల వేళల్లో ఎలాంటి భద్రతకు సంబంధించి ఏర్పాటు చేస్తున్నాం? రోజు 4,500 5,000 మంది పోలీసులు వస్తున్నారని, శ్రీవారి సేవకులు ఒక 500-600 మంది వస్తున్నారు. ఇక వేరే సేవా సంఘాలు ఏవైతున్నో వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఏర్పాట్లు మాత్రం బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, ఏం లేదు. గతం కంటే భిన్నంగా విద్యుత్ దీపాలు అయితేనే ఉంది, ఈ ఫ్లవర్ డెకరేషన్ అయితే ఉంది. ఈ తిరుమలని ఈ 10 రోజులు చాలా అందంగా తీర్చిదిద్దున్నాం. క్రౌడ్ మేనేజ్మెంట్కు రద్దీ నియంత్రణకు సంబంధించి టైఅప్ అయ్యారు, ఇస్రోతో ఇదే చేస్తున్నారు అంటున్నారు. అసలు ఏంటి ఈ ఏడాది తొలిసారిగా ఇస్రోతో ఒప్పందం చేసుకుని ఇస్రోతో టైఅప్ అయి చేస్తున్న విధానం ఏంటి అసలు? సో ఇస్రో వాళ్ళు త్రూ శాటిలైట్ ద్వారా క్రౌడ్ ఎక్కడ ఉంది ఏంటి, ట్రాఫిక్ ఎక్కడ జామ్ అయింది ఏంటి అనేదాన్ని కూడా శాటిలైట్ ద్వారా మనకి ఎప్పటికప్పుడు ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టి వాళ్ళు సూచనలు ఇస్తూ ఉంటారు. దానికి అనుగుణంగా మనం ఇమీడియట్గా ఈ పోలీస్ కానీ వాలంటీర్స్ కానీ సర్వీస్ యూటిలైజ్ చేసుకొని మనం ముందుకు పోతాం. ఈ మెడికల్ సిబ్బందిని ఎక్స్ట్రాస్ పెడుతున్నాం, ప్రతి ఒక్క విషయంలోనూ కేర్ తీసుకుంటున్నాం. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. ఈ అగ్నిమాపక సిబ్బంది వాళ్ళని కూడా డబల్ త్రిబుల్ చేసాం. సో అంటే గత ఏడాది సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని చిన్నపిల్లలు తప్పిపోతే ఈ జియో ట్యాగ్ ఏర్పాటు చేసినారు, అది ఈ ఏడాది కొనసాగిస్తున్నారా? కొనసాగిస్తున్నాం, అందులో ఏం డౌట్ లేదండి. ఈ ఏడాది కూడా సేమ్ జియో ట్యాగ్ పిల్లలకి ఇస్తే వాళ్ళని ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆనవాయితీ సాంప్రదాయాన్ని అనుసరించి 24వ తేదీన బ్రహ్మోత్సవాల ప్రారంభ సమయంలో స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, ముఖ్యమంత్రితో పాటు ఉపరాష్ట్రపతి కూడా ఈ ఏడాది తొలిసారిగా బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు భక్తులకు కావచ్చు ఇటు ప్రముఖులకు మధ్య సమన్వయం చేసుకుంటూ ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా బ్రహ్మోత్సవాల వేళ భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఇస్రో వంటి సంస్థలతో అనుసంధానమై భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఇబ్బంది లేకోకుండా ఉండేలా ఏర్పాటు చేశామన్న అభిప్రాయం చైర్మన్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో పి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుమల నుంచి.